చూస్తారా యూదుడు రాజురా ప్రవేశపెట్టండి యూదుడు రాజుని లోపల కొట్టండి 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 యూదుల రాజు యూదుల రాజు యూదుల రాజు యూదుల రాజు యూదుల రాజు మీద పెట్టండి లేపండి యూదుల రాజుని లేపండి పెట్టండి పైన యూదుల రాజుని అరే రాజు రాజు కిరీటం పెట్టాలి కిరీటం పెట్టాలి కిరీటం పెట్టాలి రాజు తీసుకురండి యూదుడు రాజు తీసుకురాబోండి తీసుకురండి ఈడ్చుకురండి 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 యూదుడు రాజుని కొట్టుకుంటా తీసుకుని రావాలి కొట్టుకుంటా తీసుకురావాలి యూదుడు రాజు యూదుల రాజు యూదుల రాజు యూదుల రాజు తీసుకుంటా తీసుకుంటా యూదుల రాజు యూదుల రాజు యూదుల రాజు యూదుల రాజా యూదుల రాజా యూదుల రాజా యూదుల రాజా
నిజమైన క్రీస్తు అయితే నిన్ను కాపాడుకుని మమ్మల్ని కాపాడు. మనము అదే శిక్షణ విధిలో ఉన్నాం కదా, దేవుడికి భయపడవా? మనం చేసిన వాడికి తగిన ఫలం పొందుతున్నాం. నేను ఏ తప్పు చేయలేదు. యేసు, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉండు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. యోహాను, ఇదిగో నీ తల్లి. ఏలి, ఏలి, లామా సబక్తాని. ఏలియా ఏలియా అంట. ఏలియా వచ్చి కాపాడతాడు నిన్ను. తప్పికొని చిన్నవా రాజా? తిను తిను రాజా, తిను, తాగు 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 ఏ తాగు 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 తాగడు సమాప్తమైంది. నా తండ్రి, నా ఆత్మను చేతి అప్పగించుచున్నాను. పాట పెట్టండి, పాట పాట. చచ్చాడేమో చూద్దాం, చచ్చాడేమో చూద్దామా? చచ్చాడేమో యుద్ధం. దేవుడు కుమారుడే, నిజంగా దేవుడు కుమారుడే, నిజంగా దేవుడు కుమారుడే. శ్రమలు సహించిన ప్రేమ, శాపమును వచ్చిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, శాపమును వచ్చిన ప్రేమ, విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయని, విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయని, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, చిన్న ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా ఆయన పొందిన శ్రమను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన కొరకే కదా 39 కొరడా దెబ్బలు తిన్నాడు. మన కొరకే కదా తన రక్తం అంతటినీ కార్చాడు. చిన్న దృశ్యం చూస్తేనే తట్టుకోలేకపోయాం. ఆయన మన కొరకు తన దేహములో భరించాడండి ఇవన్నీ. వాళ్ళు వాడిన కొరడాకు ఒక్క దెబ్బ కొడితే ఎన్ని గాయములైనాయో తలుచుకుంటే చూస్తే మనం తట్టుకోలేము. ఆమె తల్లి హృదయంలో నుంచి ఖడ్గము చూసుకుని వెళ్ళిపోయింది. ఎంత బాధను పొందాడో, ఓర్చుకున్నాడో, సహించాడో. ఇది ఎవరి కోసమో కాదండి, మన కోసమే.
మన కొరకు దప్పికొని ఉన్నాడు ఆయన. దప్పికొనుచు సిలువలో వేలాడుతూ మనల్ని క్షమించాడు, మనల్ని చేర్చుకున్నాడు. ఆయన పొడిచిన వారు కూడా చివరికి ఆయన దేవుని కుమారుని ఒప్పుకున్నారు. ఎంత ప్రేమండి ఆయన, ఎంత సహనం.